ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో ఇన్వర్టర్ బ్యాటరీ గురించి 2 పాయింట్ల గురించి చెప్పబోతున్నాను. అదే మన బ్యాటరీ ఫుల్ గా డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత మనం ఛార్జింగ్ పెడతాం కదా, అది కంప్లీట్ అవ్వడానికి ఎంత కరెంట్ అనేది అది తీసుకుంటుంది, అలాగే ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఐడియల్ గా ఉండిపోతుంది కదా. అంటే పవర్ కట్ లేని సందర్భంలో బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత మొత్తం డే మొత్తం ఫుల్ ఛార్జ్ అయిపోతుంది, అలా ఉండిపోతుంది. అలా ఉండిపోయినప్పుడు కూడాను బ్యాటరీ అనేది కొంత పవర్ అనేది తీసుకుంటుంది. అంటే ఇన్వర్టర్ బ్యాటరీ మొత్తం ఈ రెండింటిని కలుపుకొని నేను ఇప్పుడు చెప్తాను ఎంత ఐడియల్గా ఉండేటప్పుడు పవర్ తీసుకుంటుంది అనే దాని గురించి. ఫస్ట్ మనం బ్యాటరీ ఛార్జింగ్ అయ్యేటప్పుడు ఫుల్గా డిశ్చార్జ్ అయిన బ్యాటరీని మనం ఛార్జ్ చేయడానికి ఎంత కరెంట్ తీసుకుంటుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అదేంటంటే, ఇప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంటే 100% అయితే ఎఫిషియెంట్ అయితే కాదు, కొంత లాస్ అయితే ఉంటుంది. అది 15% నుంచి 25% వరకు అయితే ఉంటుంది. అంటే మనం 150 AH బ్యాటరీని మనం ఫుల్ ఛార్జ్ చేయడానికి 1.8 యూనిట్స్ నుంచి 2.2 యూనిట్స్ వరకు అయితే కరెంట్ అయితే పడుతుంది. పవర్ కట్ అయితేనే మనం బ్యాటరీ నుంచి మనం యూజ్ చేసుకుంటాం, లేకపోతే మనం ఇన్వర్టర్ పైన ఎటువంటి లోడు లేనట్లేని ఖాళీగా అలా ఛార్జ్ అయిపోయి ఉండిపోతూ ఉంటుంది. అటువంటి సందర్భంలో కూడా కొంత పవర్ అనేది తీసుకుంటుంది ఈ బ్యాటరీ అలాగే ఇన్వర్టర్ రెండును. మొత్తం ఈ సెట్ మొత్తం మనం ఒక 150 AH బ్యాటరీని కానీ మనం తీసుకున్నట్లుంటే 10 వాట్స్ నుంచి 30 వాట్స్ వరకు అయితే ఈ పవర్ కన్సంప్షన్ అయితే ఉంటుంది. ఇది మోడల్ మీద ఆధారపడి ఉంటుంది. మనం యావరేజ్గా 20 వాట్స్ తీసుకుంటే పర్ డే 0.5 యూనిట్స్ అయితే పవర్ అయితే వేస్ట్ అయితే అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఇన్వర్టర్ బ్యాటరీ గురించి మీకు ఈ 2 పాయింట్స్ అర్థమయ్యాయి అనుకుంటాను. ఛార్జింగ్ అయ్యేటప్పుడు అయితే 1.8 యూనిట్స్ నుంచి 2.2 యూనిట్స్ అయితే అవుతుంది. ఐడియల్గా ఉండిపోయినప్పుడు అయితే మాత్రం నేను చెప్పాను కదా 0.5 యూనిట్స్ అయితే రోజుకి లాస్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మీకు కంప్లీట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను.